ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కృపామయుడా, మీ యొక్క ఉన్నతమైన బలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గతించిన రాత్రి కాలమంతను కూడా మా అందరికీ మీ రక్షణ దయచేసినందుకు స్తోత్రాలు నాయన. అవునయ్యా, మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరుచుకున్నారు. ఏ అపాయం మాకు రాకుండా, ఏ నిద్రలేమి సమస్యలు మాకు లేకుండా కంటి నిండా నిద్రను మాకు దయచేశారు నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారు తండ్రి. ఈ యొక్క శుక్రవార కాల సమయం ఉన్న తండ్రి చూడాలని ఎంతోమంది ఆశపడ్డారు. అయినప్పటికీ వారెవరికీ లేని ధన్యత, భాగ్యము మా అందరికీ దయచేసినందుకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆమేన్. అవునయ్యా, మా భారాలు మీ మోయలేని స్థితిలో ఉన్నాం తండ్రి. మోసి మోసి అలసిపోయిన స్థితిలో ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. వేరే వారికి అప్పగించి వారి వలన కూడా కాక తండ్రి ఈ రోజున దుఃఖిస్తున్నారు, బలహీనులుగా మారిపోయారు, ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. అయా, ప్రార్థిస్తున్నాం, మా భారము ఏదైనప్పటికీ అది మీ పైన మోపినట్లయితే మీరే మమ్మల్ని ఆదుకుంటారు గనుక ఆయన ఈ రోజున తండ్రి ఏ బిడ్డైతే తండ్రి భారాలు మోయలేని స్థితిలో ఉన్నారో మీ వైపు చూస్తూ అయా మీ పైన ఆధారపడి మీ పైన వారి సమస్యను వేసి మీకు వారి యొక్క ప్రతి అవసరతను అప్పగించి ముందుకు సాగే కృప దయచేయండి. వారిని మీరు ఆదుకుంటారు అంటున్నారు. ఆ యొక్క వాక్యాన్ని, ఆ వాగ్దానమును ఈ రోజున తండ్రి మా అందరి జీవితంలో నెరవేర్చండి. ప్రతి బిడ్డను కూడా ఆదుకోమని, సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రోజున మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం తండ్రి, మా రాకపోకలన్నిటిలో మీ రక్షణ దయచేయండి అయ్యా. ఎవ్వరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా, అపాయం జరగకుండా మీరే తోడై ఉండండి తండ్రి. క్షేమకరమైన ప్రయాణాలుగా మా ప్రయాణాలను మార్చండి ప్రభువా. ఈ రోజున మా పనులను బట్టి అడుగుతున్నాం, ప్రతి పనిని కూడా దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, మాకు జ్ఞానమును దయచేయండి, బలమును దయచేయండి, నిర్ణయాలు తీసుకునే శక్తిని అనుగ్రహించండి. మా పనుల్లో మేము ఫలించే కృపను అనుగ్రహించండి ప్రభువా. ఆగిపోయిన ప్రతి పని కూడా మరలా పునరుద్ధరించబడటకు సహాయం దయచేయండి. అదేవిధంగా నాయన, నూతన కార్యక్రమాలు బిడ్డలు ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు. వారికి మీరు తోడై ఉండమని, దీవించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. మేము ఈ రోజున మీ నామాన్ని మహిమపరిచే విధంగా జీవించే కృప దయచేయండి. మీ నామానికి మేము అవమానకరంగా ఉండకుండా సహాయము దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున తండ్రి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉన్నారు ప్రభువా. వారందరిని బట్టి అడుగుతున్నాం అయా, వారికి జ్ఞానం దయచేయండి. చదివినవి జ్ఞాపకం ఉండే జ్ఞాపక శక్తిని కూడా అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, హాస్పిటల్స్కి ఎవరైతే వెళ్తున్నారో వారి ఆపరేషన్స్, వారి డెలివరీస్, వారి రిపోర్ట్స్ అన్నీ కూడా అయ్యా వారికి అనుకూలంగా మార్చండి. అక్కడ పరిస్థితులను కూడా మీ ఆధీనంలోనికి తీసుకొనండి తండ్రి. అయా, ఈ రోజున మాలో ఉన్న ఏ ఒక్కరూ కూడా ఎటువంటి లేమి లేకుండా, లోటు లేకుండా సహాయం దయచేయండి, సమృద్ధిని దయచేయండి. ఆర్థికంగా ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి, అప్పులు లేకుండా సహాయం దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి, ఉన్న బలహీనతలను తీసివేయండి. అదేవిధంగా మేమందరము కూడా ఆత్మీయంగా ఎదుగుతూ తండ్రి అనేకులకు తండ్రి ఆశీర్వాదకరంగా ఉండే భాగ్యము దయచేయమని, నెమ్మదికరమైన జీవితాలు మాకు దయచేయమని, ఇతరులను ప్రేమించే, క్షమించే హృదయాలను మాకు అనుగ్రహించమని, అదేవిధంగా నైనా ఎవరైతే గృహాల్లో ఒంటరిగా ఉంటూ ఉన్నారో వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ఏ దుష్టుడు, ఏ అపాయము వారిని తాకకుండా, ముట్టకుండా మీరే మీ రెక్కల చాటున ఈ రోజున భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి అయ్యా. మేము ఏ నిందల్లో, ఏ గొడవల్లో, ఏ మోసాల్లో మేము చిక్కుబడకుండా అయ్యా ఈరోజంతను జాగ్రత్త కలిగి ప్రవర్తించుటకు కృప దయచేయమని
మీ కృపను బట్టి, మీ దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని, వారికి మీరు తోడై ఉండమని, నాయన మేము కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించే వ్యక్తులుగా ఉండుటకు కృపా సహాయమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.